మనమే పరిష్కరించాం. క్యాన్సర్ మందులు మనమే కనిపెట్టాం. ఎప్పుడో ఒక ఐఆర్ఐలో టెక్నిక్ వన్ తెచ్చి వేల రకాల సీట్స్ను మనం తయారు చేశాం. కాబట్టి మన టెక్నాలజీ మీద మన శక్తి మీద మనం చేయాల్సి. అయితే ఒకటేంటంటే మనకు నోరు లేదు, మన అమాయకులం. ఎవరొచ్చి ఇద్దరు చేయకుంటే మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ చరిత్ర వదిలేద్దాం. ఇంకా మనం ఇంట్లో ఇక్కడ పరిష్కరించే వేదిక కాదు. నడుస్తూ ఉంటే ప్రైవేట్ లామో గవర్నమెంట్ లామో అసలు గవర్నమెంట్ చరిత్ర వదిలేదు. అందుకోసం ప్రభుత్వ పాత్ర అసలే ఉందా, ప్రభుత్వ పాత్ర సగం ఉండాలా మొత్తం ఉండాలనేది వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించినప్పుడు అనుభవం మీద మళ్ళీ మనం ఇంకో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరందరూ కూడా చైర్మన్ గారు సహకరించడానికి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెర్మి ఫౌండేషన్ వెంటనే పీటీ వంకాయ చేను చెట్టు రైతు పాట అనేటటువంటి పుస్తకాన్ని ప్రచురించింది. అది మీ అందరికీ ఇప్పుడు అందిస్తాం. ముఖ్యంగా కార్యక్రమానికి వచ్చిన ఈ కార్యక్రమానికి మొదటి అధ్యక్షులు వచ్చినటువంటి జగపతిరావు గారికి, తర్వాత అధ్యక్ష మల్లారెడ్డి గారికి, భాష పద్మ గారికి, రామాజీ గారికి, నడక రాజయ్య గారికి, అశోక్ కుమార్, బ్రహ్మాజీరావు గారికి, ప్రసాద్ రావు గారికి, విద్యాసాగర్ గారికి, చర్చలో పాల్గొన్నటువంటి మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇంకోటి అరే ఏంటో పండుగ చేస్తున్నాను మాట్లాడుతున్నాడు లేదు. నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా. ఆయన మొత్తం మైక్ తీసుకున్నా. తెలంగాణలో వివక్ష జరిగింది. ఆయన ఒక్కడో మాట్లాడుతూ నువ్వు మాట్లాడాలి. That's